అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఈజీ ఇంగ్లీష్. తెలుగు ద్వారా ఇంగ్లీష్ని ఎలా సులభంగా నేర్చుకోవాలి అన్న మన కాన్సెప్ట్లో వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 4 క్లాసెస్. అలాగే ఈ క్లాసెస్కి మీరు ఇచ్చినటువంటి స్పందన చాలా బాగుందండి, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో లెట్స్ వెల్కమ్ టు అవర్ క్లాస్ 5. సో లాస్ట్ క్లాస్లో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఆ క్లాస్లోనే నేను చెప్పాను, సో ఈచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనము చాలా డీటెయిల్గా రాబోయే క్లాసెస్లో తెలుసుకుంటాము అని. సో అందులో భాగంగానే ఈరోజు మనము నౌన్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ let us know what are nouns. So nouns are the words that are used to name people, places, animals, objects and ideas. అంటే నౌన్స్ అనేవి కొన్ని వర్డ్స్, మనం సెంటెన్స్లో వాడే కొన్ని వర్డ్స్. ఆ వర్డ్స్ని దేనికి ఉపయోగిస్తాము? సో మనం లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు నౌన్స్ ఆర్ నేమింగ్ వర్డ్స్, అంటే దేన్నైనా సరే వాటి యొక్క పేర్లను తెలిపేది నౌన్స్ అని చెప్పుకున్నాం కదా. సో వేటి పేర్లని తెలిపేది చూడండి, పీపుల్ అంటే మనుషుల పేర్లని తెలిపేది. నెక్స్ట్ ప్లేసెస్, ఏవైనా స్థలాల పేర్లని తెలిపేది. నెక్స్ట్ అనిమల్స్ అంటే ఏవైనా జంతువుల యొక్క పేర్లని తెలిపే వాటిని కూడా మనము నౌన్స్ అని అంటాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ అంటే మనం డైలీ లైఫ్లో ఎన్నో రకాల వస్తువుల్ని మనం వాడుతూ ఉంటాం కదా, ఆ వస్తువులన్నింటి యొక్క పేర్లను కూడా మనము నౌన్స్ అనే అంటాం. అలాగే ఐడియాస్ అంటే ఆలోచనలని కూడా మనం ఇక్కడ ఏమంటున్నామంటే నౌన్స్ అని అంటున్నాం. సో లెట్స్ హ్యావ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. అంటే పీపుల్ కానీ, ప్లేసెస్ కానీ, యానిమల్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, ఐడియాస్ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా కనుక మనం తెలుసుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట నౌన్స్ అంటే ఏంటో. లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ నౌన్స్. సో ఫస్ట్ మనము డెఫినేషన్లో చెప్పుకున్నట్టుగా సో నేమ్స్ ఆఫ్ పీపుల్. సో ఎగ్జాంపుల్ చూద్దాము. సో పీపుల్ అంటే మనుషులు కదా. సో ఇక్కడ రామ్, గోకుల్, మ్యాన్, ఉమెన్ ఇవి కూడా మనకు పీపుల్ నౌన్స్ కిందకే వస్తుందన్నమాట. అంటే అగ్రిగేట్గా అందరూ మ్యాన్ గురించి చెప్పేటప్పుడు అంటే మ్యాన్ కానీ, మెన్ కానీ, అలాగే ఉమెన్ కానీ, ఉమెన్ కానీ, సో వీళ్ళందరి గురించి చెప్పేటప్పుడు దాన్ని మనము నౌన్స్ అనే అంటాం అనమాట. నెక్స్ట్ ప్లేసెస్. సో ప్లేసెస్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన ఇండియా ఈజ్ ఏ కంట్రీ. సో కంట్రీ చెప్పచ్చు. అలాగే హైదరాబాద్, వరంగల్, విజయవాడ, సో అంటే ఒక ఊరి పేరు కానీ అది కూడా మనకు నౌన్ కిందకే వస్తుంది. అలాగే పార్క్, హౌస్, సో ఇలా కామన్గా ఉన్నటువంటి వాటిని కూడా మనము నౌన్స్ అనే అంటాం. సో దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి, అవి కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ తెలుసుకుందాము. సో ఇది ప్లేసెస్కి ఎగ్జాంపుల్. ఇండియా ఒక కంట్రీ కావచ్చు, లేకపోతే ఒక ఊరి పేరు కావచ్చు, లేదా కొన్ని స్థలాల పేర్లు కూడా మనం ఇక్కడ నౌన్స్ అనే అంటాం. నెక్స్ట్ యానిమల్స్. సో యానిమల్స్ అంటే ఇంకా ఎనీ యానిమల్ అనమాట. సో టైగర్, ఎలిఫెంట్, జీబ్రా, ఏదైనా సరే ఇవన్నీ యానిమల్స్ పేర్లన్నీ కూడా మనకు నౌన్స్ కిందకే వస్తుంది. నెక్స్ట్ ఐడియాస్. సో ఐడియాస్ అన్నప్పుడు ఎలాంటివి అని మనకు డౌట్ రావచ్చు. సో ఐడియాస్ని తెలియజేసేటటువంటి కొన్ని వర్డ్స్ని కూడా మనము నౌన్స్ కిందే వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్గ్యుమెంట్. సో ఆర్గ్యుమెంట్ అనేది నౌన్, అదే ఆర్గ్యూ అనేది మనకు వర్బ్ కిందకి వస్తుంది అనమాట. సో అట్లా ఆర్గ్యుమెంట్, డిస్ట్రక్షన్, ఇన్వెన్షన్, డిస్కవరీ ఇట్లాంటివన్నీ కూడా మనకు నౌన్ కిందకే వస్తుంది. నెక్స్ట్ థింగ్స్. సో థింగ్స్, సో ఇన్ అవర్ డైలీ లైఫ్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్. సో ఆబ్జెక్ట్స్. సో ఆ ఆబ్జెక్ట్స్ అంటే ఒక బెడ్ కావచ్చు, చైర్ కావచ్చు, పేపర్ కావచ్చు, పెన్ కావచ్చు, ఇలా రకరకాల వస్తువులన్నీ కూడా మనకు నౌన్స్ కిందకే వస్తాయి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత వేటిని మనము నౌన్స్ అని అంటాము అనేది మీకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు మనము వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ అనేది తెలుసుకుందాం. అంటే ఇందాక మనం చూసాం కదా, సో కొన్ని ఇక్కడ చూడండి, రామ్, గోకుల్ అనేది ఆ పర్టిక్యులర్ వ్యక్తి యొక్క పేరు. అలా కాకుండా మనము మ్యాన్, ఉమెన్ అని వాడాము. అంటే కొన్ని మ్యాన్ అనేది ఎవరైనా కావచ్చు, ఏ పురుషుడినైనా ఇక్కడ మనము మ్యాన్ అని చెప్తున్నాము. సో వీటిని కూడా నౌన్స్ అనే అంటారు. సో వీటన్నింటికి మనకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. మరి అంటే నౌన్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వాటిని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం.
let's know what are the different types of nouns. So how many types of nouns are there? See, here we have written 10 types of nouns. అంటే 10 రకాల నౌన్స్ మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో 10 రకాలు ఉన్నాయని చెప్పి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో దీనికి ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఇంత సింపుల్ అని మనకు అనిపిస్తుంది. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్. సో ఫస్ట్ వచ్చి ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటారు. సో నేను ఇప్పుడు జస్ట్ మీకు నేమ్స్ మాత్రం చెప్తున్నాను. తర్వాత మనం ఈచ్ టైప్ ఆఫ్ నౌన్ గురించి డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ ప్రాపర్ నౌన్స్, నెక్స్ట్ కామన్ నౌన్స్, కామన్ నౌన్స్, నెక్స్ట్ సింగులర్ నౌన్స్, సింగులర్, నెక్స్ట్ ప్లూరల్ నౌన్స్. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ అనమాట, సింగులర్, ప్లూరల్. ఓకే, నెక్స్ట్ కౌంటబుల్ నౌన్స్, కౌంటబుల్ నౌన్స్. నెక్స్ట్ టైప్ వచ్చి అన్కౌంటబుల్ నౌన్స్. ఇది కూడా ఒక పెయిర్ అనమాట, కౌంటబుల్, అన్కౌంటబుల్. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్. నెక్స్ట్ కాంక్రీట్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఇది కూడా ఒక పెయిర్, కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అంటే ఏంటో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి కాంపౌండ్ నౌన్స్, కాంపౌండ్ నౌన్స్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్. టోటలీ దే ఆర్ 10 టైప్స్ ఆఫ్ నౌన్స్ అనమాట. ఓకే, ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ కాంపౌండ్ నౌన్స్. ఎస్, ఫస్ట్ టైప్ ఈస్ ప్రాపర్ నౌన్స్. సో ప్రాపర్ నౌన్స్ అని వేటిని అంటాము చూడండి. ప్రాపర్ నౌన్స్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ టు స్పెసిఫై ఏ పర్టిక్యులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. సో మనము నేమింగ్ వర్డ్స్ అంటే నౌన్స్ అని తెలుసుకున్నాం కదా. సో ఏ వాటిని మనం ఇక్కడ ప్రాపర్ నౌన్స్ అని అంటున్నాము. సో టు స్పెసిఫై ఏ పర్టిక్యులర్ పర్సన్ అంటే అందరు పర్సన్స్ కాకుండా పర్టిక్యులర్ పర్సన్ అనమాట. ఈ పర్సన్, ఒక్క పర్సన్ గురించి చెప్పడాన్ని మనం ప్రాపర్ నౌన్స్ అని అంటున్నాం. అలాగే ఒక పర్టిక్యులర్ ప్లేస్ గురించి చెప్పినా, లేదా ఒక పర్టిక్యులర్ థింగ్ గురించి చెప్పినా, ఒక ఆబ్జెక్ట్ గురించి చెప్పినా దాన్ని మనం ప్రాపర్ నౌన్స్ అంటాం. సో ఈ ప్రాపర్ నౌన్స్ అన్నీ కూడా దే బిగిన్ విత్ క్యాపిటల్ లెటర్. సో ఇవన్నీ కూడా ఈ ప్రాపర్ నౌన్స్ అనేవి ఖచ్చితంగా ఫస్ట్ లెటరు, క్యాపిటల్ లెటరు మనం రాయాలన్నమాట. సో మనం ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, హర్ నేమ్ ఈజ్ లత, హర్ నేమ్ ఈజ్ లత. సో లత అనేది ఒక పర్టికులర్ పర్సన్ గురించే మనం చెప్తున్నాం అనమాట. కేవలం లత అనే అమ్మాయి గురించి మాత్రమే చెప్తున్నాము. సో అప్పుడు మనం ఏం రాసాము, ఫస్ట్ లెటరు క్యాపిటల్ లెటర్ రాసాము అనమాట, లత అని చెప్పి. ఓకేనా, ఇది ప్రాపర్ నౌన్. నెక్స్ట్, దిస్ ఈజ్ మై డాగ్ బ్రూనో, దిస్ ఈజ్ మై డాగ్ బ్రూనో. సో ఇక్కడ డాగ్స్ అన్నిటి గురించి కూడా మనం చెప్పట్లేదు. సో డాగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నౌన్. కాకపోతే ఆ డాగ్ అనేది ఏ నౌన్ అనేది మనం చూద్దాం. ఓకే, సో కానీ ఏ డాగ్ గురించి చెప్తున్నాము, బ్రూనో అనే డాగ్ గురించి చెప్తున్నాము. ఈ బి అనేది మనం క్యాపిటల్ లెటర్ రాసామన్నమాట. ఓకే, సో ఈ బ్రూనో అనే డాగ్ గురించి మాత్రమే చెప్తున్నాం, పర్టిక్యులర్ డాగ్ అనమాట. ఎస్, బి క్యాపిటల్ లెటర్ రాసాం, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్. నెక్స్ట్, మై సిస్టర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ కెనడా, మై సిస్టర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ కెనడా. సో ఎవరి గురించి చెప్తున్నాము, మై సిస్టర్ గురించి చెప్తున్నాము. అలాగే ఎక్కడి నుంచి వస్తుంది, పర్టిక్యులర్ ప్లేస్. సో కెనడా నుంచి వస్తుంది. సో కాబట్టి ఇది పర్టిక్యులర్ ప్లేస్ అనమాట. అందుకే మనము ఇక్కడ ప్రాపర్ నౌన్కి ఫస్ట్ లెటర్ సి క్యాపిటల్ లెటర్ రాసాము. అంతేకాకుండా అది ఒక కంట్రీ కాబట్టి కంట్రీ నేమ్ ఎప్పుడూ కూడా మనకు క్యాపిటల్ లెటర్స్లోనే రాయాల్సి ఉంటుంది, ఫస్ట్ లెటర్. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ప్రాపర్ నౌన్స్. సెకండ్ టైప్ ఈజ్ కామన్ నౌన్స్. సో పేర్లోనే ఉంది కామన్ నౌన్స్. అంటే ఏవైనా సరే కామన్గా చెప్పే వర్డ్స్ని మనం ఇక్కడ కామన్ నౌన్స్ అంటున్నాం. చూడండి, నేమ్ గివెన్ ఇన్ కామన్ టు ఎవ్రీ పర్సన్ ఆర్ థింగ్ ఆఫ్ ది సేమ్ క్లాస్ ఆర్ కైండ్. సో నేమ్స్ గివెన్ టు కామన్. సో కామన్గా ఎవ్రీ క్లాస్ ఆఫ్ పీపుల్ కానీ ఎవరీ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ ఇచ్చేటటువంటి పేర్లని మనం ఇక్కడ కామన్ నౌన్స్ అని చెప్పి అంటున్నాం. సో ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఎవ్రీ పర్సన్ అంటే గ్రూప్గా మ్యాన్, ఉమెన్, హ్యూమన్ బీయింగ్స్ ఇలా చెప్తాం కదా. అంటే గ్రూప్గా కామన్గా చెప్పే వాటిని మనం ఇక్కడ కామన్ నౌన్స్ అని అంటున్నాం.
సో ఎగ్జాంపుల్ దీనికి వచ్చేసి మనకు నో క్యాపిటల్ లెటర్స్, అంటే స్టార్టింగ్ లెటరు మనము ప్రాపర్ నౌన్స్లో స్టార్టింగ్ లెటరు మనము క్యాపిటల్ లెటర్ పెడతాము అని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఎగ్జాంపుల్స్ చూడండి, గివ్ మీ ఏ పెన్, గివ్ మీ ఏ పెన్. పెన్ అనేది ఇక్కడ కామన్ నౌన్, అంటే ఏ పెన్ అయినా కావచ్చు, మొత్తము పెన్ యొక్క కైండ్ ఆఫ్ థింగ్స్ని మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. అందుకే ఇది కామన్ నౌన్ అయింది. సో మనము క్యాపిటల్ లెటరు పెట్టాల్సిన అవసరం లేదు, కామన్ థింగ్ అనమాట ఇది. సో ఏ పెన్ అయినా అవ్వచ్చు, ఈ పెన్ కావచ్చు, ఆ పెన్ కావచ్చు, ఇంకో పెన్ కావచ్చు. సో ఇలాంటి వాటిని మనము కామన్ నౌన్స్ అని అంటాం. నెక్స్ట్, వీఆర్ గోయింగ్ టు స్కూల్, వీఆర్ గోయింగ్ టు స్కూల్. ఏ స్కూల్ అనేది మనం పర్టికులర్గా చెప్పట్లేదు, లేదు ఏదైనా ఒక స్కూల్కి ఆ స్కూల్కి ఉన్న పేరుతో చెప్పాము అనుకోండి, అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. సో డాన్ బాస్కో స్కూల్ అని చెప్పామనుకోండి, సో డాన్ బాస్కో అనేది ఒక స్కూల్ పేరు అనమాట. సో అప్పుడు మనము దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. అలా లేకుండా వీఆర్ గోయింగ్ టు స్కూల్, స్కూల్ అనేది ఏంటి, ఇది ఒక కామన్ ప్లేస్. సో కామన్ ప్లేస్ని చెప్తున్నాం కాబట్టి ఇది కామన్ నౌన్ కిందకే వస్తుంది. ఓకే, నెక్స్ట్, నియర్లీ 20 ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ దేర్. నియర్లీ 20 ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ దేర్ అంటే ఇక్కడ మనకు కామన్గా ఏ ఎంప్లాయీస్ అని చెప్పట్లేదు మనం. సో 20 ఎంప్లాయీస్ అనేది ఇక్కడ కామన్ నౌన్ అనమాట. సో ఏ ఎంప్లాయీస్, పర్టికులర్ ఎంప్లాయీ గురించి చెప్పట్లేదు మనం. సో 20 మంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తున్నారు. సో ఆ ఎంప్లాయీస్ అనేది ఒక కామన్ గ్రూప్ అనమాట. ఇది కామన్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్, అదొక కామన్ గ్రూప్. ఉమెన్ ఒక కామన్ గ్రూప్. సో ఇవి మనము వీటిని మనము కామన్ నౌన్స్ అని చెప్పి అంటాం అనమాట. సో బై దీస్ ఎగ్జాంపుల్స్ you can understand what is the meaning of common nouns. Third type is singular nouns. Singular nouns. Singular అంటే మనకు తెలుసు కదా, అంటే ఒక్కటే ఉండాలన్నమాట. చూడండి, యూజ్ ఇట్ టు నేమ్ ఏ సింగిల్ పర్సన్, ప్లేస్, ఆబ్జెక్ట్ ఎక్సెట్రా. అంటే ఏ వర్డ్స్ అయితే మనము ఒక సింగిల్ పర్సన్ గురించి చెప్పడానికి కానీ, లేదా ఒక సింగిల్ ప్లేస్ గురించి చెప్పడానికి కానీ, లేదా ఒక సింగిల్ ఆబ్జెక్ట్ గురించి చెప్పడానికి కానీ యూజ్ చేస్తామో వాటిని మనం సింగులర్ నౌన్స్ అని చెప్పి అంటాం అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్. ద టీచర్ ఎంతమంది టీచర్సు? ద టీచర్ అంటే ఒక్క టీచరే అనమాట. సో ఒక్క టీచరు ఏం చేశారు? ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్. ఇక్కడ సింగిల్ టీచర్ గురించి చెప్తున్నాం కాబట్టి ఇది మనము సింగులర్ నౌన్స్ అని చెప్పి అంటాం అన్నమాట. సింగులర్ నౌన్ అనమాట ఇది. నెక్స్ట్, ప్లేస్ విషయానికి వస్తే ద లైబ్రరీ ఈజ్ క్వైట్ అండ్ పీస్ఫుల్. ద లైబ్రరీ ఈజ్ క్వైట్ అండ్ పీస్ఫుల్. సో ద లైబ్రరీ అంటే ఏంటి? ఒక్కటే అనమాట, సింగిల్ లైబ్రరీ. కాబట్టి ఇది మనకు సింగులర్ నౌన్ కిందకి వస్తుంది. నెక్స్ట్, ఆబ్జెక్ట్ విషయానికి వస్తే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో ఇక్కడ చూడండి, ద బుక్ అంటే సింగిల్ బుక్ అనమాట, ఒక్క బుక్కే ఉంది. ఎక్కడుంది? ఈజ్ ఆన్ ది టేబుల్. ద టేబుల్ అంటే ఇక్కడ టేబుల్ కూడా ఒకటే ఉంది. సో కాబట్టి ఇక్కడ ద బుక్ అనేది సింగులర్ నౌన్, అలాగే ద టేబుల్ అనేది కూడా సింగులర్ నౌన్ అనమాట. ఫోర్త్ టైప్ ఈజ్ ప్లూరల్ నౌన్స్. సో లాస్ట్ మనము సింగులర్ నౌన్స్ గురించి చెప్పాము. అంటే ఒక్క వర్డ్ ఉన్నప్పుడు దాన్ని సింగులర్ అంటున్నాం కదా. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు మోర్ దాన్ 2 ఆర్ మోర్ దాన్ 2 ఉంటే దాన్ని ప్లూరల్ అని చెప్పి అంటాం. సో నౌన్స్ ఏవైతే మోర్ దాన్ 2 ఉంటుందో వాటిని మనం ప్లూరల్ నౌన్స్ అని అంటున్నాం. చూడండి, యూజ్ టు రెఫర్ ఏ నంబర్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఎక్సెట్రా. దే ఆర్ కాల్డ్ ప్లూరల్ నౌన్స్. అంటే 2 ఆర్ మోర్ నంబర్ కనుక ఉంటే అది పీపుల్ అయినా, ప్లేసెస్ అయినా, థింగ్స్ అయినా, సో మోర్ దాన్ 2 ఉంటే కనుక దాన్ని మనము ప్లూరల్ నౌన్స్ అంటున్నాం. సో లెట్స్ హ్యావ్ ఏ లుక్ ఆన్ ది ఎగ్జాంపుల్స్. ద డాక్టర్స్ ఆర్ డూయింగ్ ద ఆపరేషన్. ద డాక్టర్స్. సో ఎస్ యాడ్ చేసాం కాబట్టి దిస్ ఇస్ ప్లూరల్ వర్డ్ అనమాట. ఎస్ ఉంది కాబట్టి మనము హౌ టు రికగ్నైజ్ వెదర్ ఇట్ ఈస్ ఎ సింగులర్ వర్డ్ ఆర్ ప్లూరల్ వర్డ్ అని కనుక చూస్తే, ఏ వర్డ్స్కి అయితే ఎస్పెషల్లీ మనకు ఎస్ అనేది యాడ్ అయి ఉంటుందో దాన్ని మనం ప్లూరల్ వర్డ్ అని చెప్పి అంటాం. చూడండి, ద డాక్టర్స్. డాక్టర్ అంటే సింగులర్, డాక్టర్స్ అంటే ప్లూరల్. సో ఇక్కడ మనకు డాక్టర్ అనేది నౌను, బట్ ఇక్కడ మోర్ దాన్ 1 అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనము దీన్ని ప్లూరల్ నౌన్స్ అని చెప్పి అంటామన్నమాట.
నెక్స్ట్ ద పార్క్స్ ఆర్ ఫిల్డ్ విత్ పీపుల్. ద పార్క్స్ ఆర్ ఫిల్డ్ విత్ పీపుల్. ద పార్క్స్ అంటే ఆల్మోస్ట్ అన్ని పార్కులు కూడా పీపుల్ చేత ఫిలప్ అయిపోయాయి అని చెప్పడం. సో ఇక్కడ పార్క్స్ నాట్ ఓన్లీ సింగులర్ పార్క్ కాదు, సో మోర్ దాన్ ఆల్మోస్ట్ ఆల్ ద పార్క్స్ అని అర్థం ఇక్కడ. కాబట్టి దీన్ని ప్లూరల్ నౌన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ ద చైర్స్ హ్యావ్ బీన్ సెటప్ ఫర్ ది ఈవెంట్. ద చైర్స్ హ్యావ్ బీన్ సెటప్ ఫర్ ది ఈవెంట్. ద చైర్స్ ఇక్కడ ఒక్క చైర్ కాదు, ఎక్కువ చైర్స్ అన్నమాట. ఎక్కువ చైర్స్, అన్ని చైర్స్ అన్నీ కూడా సో ఈవెంట్ కోసము సెట్ చేయబడ్డాయి అని అర్థం. సో ఇక్కడ మోర్ దాన్ వన్ చైర్ ఉంది కాబట్టి మనం దీన్ని ప్లూరల్ నౌన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ టైప్ ఈజ్ కౌంటబుల్ నౌన్స్. సో కౌంటబుల్ పేర్లోనే ఉందన్నమాట. సో విచ్ కెన్ బి కౌంటెడ్. సో ఏవైతే మనం లెక్క పెట్టగలుగుతామో వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. చూడండి, నౌన్స్ దట్ కెన్ బి కౌంటెడ్ ఆర్ మెజర్డ్. సో కౌంట్ చేయగలగచ్చు లేదా మెజర్ అంటే లైక్ 1 లీటర్ 2 లీటర్స్ లేకపోతే 1 kg 2 kg అలా మెజర్ చేయగలిగితే వాటిని కూడా మనము కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. ఓకే, సో ఏ నౌన్స్ ఏవైతే కౌంట్ చేయగలుగుతామో లేదా మెజర్ చేయగలుగుతామో, తూకం వేయగలుగుతామో వాటిని మనము కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. సో ఎగ్జాంపుల్స్ చూస్తాం. There are 3 students in the class. There are 3 students in the class. So how many students are there? Only 3 students. 3 అనేది మనం ఇక్కడ కౌంట్ చేయగలుగుతున్నాం స్టూడెంట్స్ని. సో 1 2 3 స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో అని అర్థం. సో కౌంటబుల్ నౌన్ అనమాట ఇది. నెక్స్ట్ ఐ సా అన్ ఏరోప్లేన్ ఇన్ ద స్కై. ఐ సా అన్ ఏరోప్లేన్. యాన్ అని వస్తే ఏంటి అర్థం? ఒక్క ఏరోప్లేన్ ఎక్కడుంది? స్కైలో ఉందన్నమాట. సో ఆ స్కైలో ఒక్క ఏరోప్లేన్ ఉంది అంటే వీ కెన్ కౌంట్ హౌ మెనీ ఏరోప్లేన్స్ ఆర్ దేర్. కాబట్టి దాన్ని కౌంటబుల్ నౌన్స్ అని అంటున్నాం. నెక్స్ట్ షీ బాట్ 1 లీటర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. సో కోకోనట్ ఆయిల్ ఎంత తీసుకొచ్చింది తను? 1 లీటర్. సో ఇట్ ఈజ్ మెజరబుల్. సో ఈ కోకోనట్ ఆయిల్ అనేది ఎంత ఉంది అనేది మెజర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈ 1 లీటర్ అనేది మనం ఇక్కడ కౌంటబుల్ నౌన్ కిందకి తీసుకుంటున్నాం అనమాట. లీటర్స్, హౌ మెనీ లీటర్స్? 1 లీటర్. సో లీటర్స్లో మనం మెజర్ చేయొచ్చు, కేజెస్ని మెజర్ చేయొచ్చు. అలా మెజర్ చేయగలిగినటువంటి నౌన్స్ని మనము కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. నెక్స్ట్ టైప్ ఈజ్ అన్కౌంటబుల్ నౌన్స్. సో పేర్లోనే ఉంది అన్కౌంటబుల్. సో వీ కెనాట్ కౌంట్. చూడండి, నౌన్స్ దట్ కెనాట్ బి కౌంటెడ్ ఆర్ మెజర్డ్. సో ఇంతకుముందు చెప్పిన కౌంటబుల్ నౌన్స్కి జస్ట్ ఆపోజిట్ అనమాట ఈ అన్కౌంటబుల్ నౌన్స్. సో ద నౌన్స్ విచ్ కెనాట్ బి కౌంటెడ్ ఆర్ మెజర్డ్, మనము లెక్క పెట్టలేము అలాగే వాటిని కొలవలేము కూడా. అలాంటి నౌన్స్ని మనం ఇక్కడ అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ టైప్ ఈజ్ కలెక్టివ్ నౌన్స్. సో పేర్లోనే ఉంది కలెక్టివ్. అంటే కలెక్టివ్గా చెప్పేటటువంటి వాటిని కలెక్టివ్ నౌన్స్ అంటున్నారు. అంటే ఒక గ్రూప్గానమాట. చూడండి, యూజ్డ్ టు డినోట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, యానిమల్స్ ఆర్ పీపుల్. అంటే గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే కొన్ని వస్తువుల యొక్క సమూహాన్ని తెలిపే వాటిని మనము ఇక్కడ కలెక్టివ్ నౌన్స్ అంటున్నాం. అంటే గ్రూప్ ఆఫ్ థింగ్స్ లేదా గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే గుంపుగా ఉన్న వాటిని చెప్పడానికి ఉపయోగించే వాటిని మనం ఇక్కడ కలెక్టివ్ నౌన్స్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ద టీమ్ ఈజ్ ప్రాక్టీసింగ్ ఫర్ ద టోర్నమెంట్. అంటే ద టీమ్ అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అని. ఒక టీమ్ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అనమాట, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్ని మనం ఇక్కడ కలెక్టివ్ నౌన్ అండి. టీమ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, దీన్నే మనం కలెక్టివ్ నౌన్ అని చెప్పి అంటున్నాం అనమాట. నెక్స్ట్, ఏ జ్యూరీ వాజ్ సెటప్ ఫర్ ద కోర్ట్ కేస్. ఇక్కడ ఏ జ్యూరీ అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అనమాట. అంటే ఆ జ్యూరీలో, ఆ కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కలిపి మనం ఇక్కడ జ్యూరీ అంటున్నాము. ఇట్స్ ఏ కలెక్టివ్ నౌన్. నెక్స్ట్, ద ఫ్లీట్ ఆఫ్ షిప్స్ సెయిల్డ్ అక్రాస్ ద ఓషన్. ద ఫ్లీట్ అంటే ఇక్కడ ఏంటి? ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటే గ్రూప్ ఆఫ్ షిప్స్ అనమాట.
అంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ని మనము కొన్ని పర్టికులర్ గ్రూప్కి పర్టికులర్ వర్డ్స్ని కొన్ని వాడతామన్నమాట. ఇక్కడ నేను గ్రూప్ ఆఫ్ అనిమల్స్కి కొన్ని వర్డ్స్ని డిఫరెంట్ వర్డ్స్ని వాడతాము, అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్కి డిఫరెంట్ వర్డ్స్ని వాడతాము. అవి నేను ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ పర్టికులర్ గ్రూప్కి ఆ పర్టికులర్ వర్డ్ని మాత్రమే యూస్ చేయాలి. అలా గ్రూప్ ఆఫ్ షిప్స్కి మనము ద ఫ్లీట్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ద ఫ్లీట్ ఆఫ్ షిప్స్ సెయిల్డ్ అక్రాస్ ద ఓషన్. అంటే ఈ ఫ్లీట్ అనేది ఏంటి? గ్రూప్ ఆఫ్ షిప్స్. ఇది కలెక్టివ్గా చెప్తున్నాం కాబట్టి ఇట్స్ ఏ కలెక్టివ్ నౌన్. సో ఒక్కసారి ఈ వర్డ్స్ని మీరు అబ్జర్వ్ చేసి ఆ వర్డ్స్ ఎక్కడైనా వచ్చినప్పుడు ఈ పర్టికులర్ వర్డ్స్ని ఆ కలెక్టివ్ నౌన్స్ ఆఫ్ యానిమల్స్కి కానీ లేదా కలెక్టివ్ నౌన్స్ ఆఫ్ పీపుల్కి కానీ ఉపయోగించండి. నెక్స్ట్ ఈజ్ కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్. అసలు కాంక్రీట్ అంటే ఏంటి మీనింగ్? అంటే మామూలుగా మనం బిల్డింగ్స్ వేసే కాంక్రీట్ అనుకోద్దండి. ఇక్కడ చూడండి, నౌన్ రెఫర్స్ టు ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఫిజికల్ మెటీరియల్ అండ్ కెన్ బీ పర్సీవ్డ్ బై ది హ్యూమన్ సెన్సెస్. కొంచెం మనసు పెట్టి ఇక్కడ ఆలోచించాలి. సో కాంక్రీట్ అంటే ఈ నౌన్స్ ఏవైతే రెఫర్స్ టు ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఫిజికల్ మెటీరియల్, అంటే మన కళ్ళకి కనిపిస్తూ ఉండాలన్నమాట. అంటే ఫిజికల్గా మనకు భౌతికంగా కనిపిస్తూ ఉండాలి ఆ వస్తువుల్ని. అలాగే అండ్ కెన్ బి పర్సీవ్డ్ బై ది హ్యూమన్ సెన్సెస్, అంటే మన కళ్ళకు కనిపించడము, లేకపోతే చెవులకు వినిపించడము, మనము తాకితే టచ్ చేస్తే మనకు అక్కడ ఒక వస్తువు ఉన్నట్టు అర్థం అవడము, ఇలాంటి వస్తువుల్ని ఏవైతే భౌతికంగా కనిపిస్తూ ఉంటాయో మనము టచ్ చేయగలుగుతాము, అలాంటి వాటిని మనం ఇక్కడ కాంక్రీట్ నౌన్స్ అని చెప్పి అంటున్నాం అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూద్దాము. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ చూడండి, ద బుక్. ద బుక్ అనేది మనకు కళ్ళకు కనిపిస్తుంది. అక్కడ ఒక వస్తు రూపేణ, భౌతికంగా ఒక వస్తు రూపేణ మనకు బుక్ అనేది కనిపిస్తుంది అనమాట. కాబట్టి దీన్ని మనం కాంక్రీట్ నౌన్ అని చెప్పి అంటాం. ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్. టేబుల్ కూడా మనకు కళ్ళకి కనిపిస్తుంది. అది ఒక ఫిజికల్ థింగ్ అనమాట, వస్తువు కనిపిస్తుంది. కాబట్టి ఇది కాంక్రీట్ నౌన్ అంటాం. నెక్స్ట్, ఐ హ్యాడ్ ఏ కప్ ఆఫ్ కాఫీ. సో కాఫీ అనేది మనము కనిపిస్తుంది, మనకు కాఫీ అనేది. అలాగే కప్పు కూడా కనిపిస్తుంది కదా. సో కాబట్టి ఏవైతే ఫిజికల్గా మనకు వస్తువుల రూపేణ మనకు కనిపిస్తూ ఉంటాయో వాటిని కాంక్రీట్ నౌన్స్ అని అంటాం. అలాగే షీ హెల్డ్ ఏ బుక్ ఇన్ హర్ హ్యాండ్. సో ఒక బుక్ని తన చేతిలో పట్టుకొని ఉందన్నమాట. సో కాబట్టి ఇది కూడా ఒక కాంక్రీట్ నౌన్. మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ చెప్తే ఆ డిఫరెన్స్ ఏంటో మనకు ఈజీగా అర్థమవుతుంది. సో ఏవైతే మనకు ఫిజికల్ మెటీరియల్ రూపంలో ఉండి, సో విచ్ కెన్ బి పర్సీవ్డ్ బై ది హ్యూమన్ సెన్సెస్, మనకున్నటువంటి సెన్స్ ఆర్గాన్స్ ద్వారా ఆ వస్తువుని చూడడము, స్మెల్ చేయడము, లేకపోతే టచ్ చేయడము, ఇలాంటివి కనుక చేయగలిగినటువంటి వస్తువుల్ని, వాటిని గురించి చెప్పే వాటిని మనం ఇక్కడ కాంక్రీట్ నౌన్స్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. సో ఇంతకుముందు చెప్పుకున్న కాంక్రీట్ నౌన్స్కి జస్ట్ ఆపోజిట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఏంటో చూద్దాం. అబ్స్ట్రాక్ట్ అంటే నౌన్స్ దట్ కెనాట్ బీ పర్సీవ్డ్ బై ది హ్యూమన్ సెన్సెస్. సో కాంక్రీట్ నౌన్స్లో ఏం చెప్పుకున్నాము? ఏవైతే ఫిజికల్గా కనిపిస్తూ మన హ్యూమన్ సెన్సెస్కి పర్సీవ్ చేయగలిగే విధంగా, కనిపించే విధంగా, అర్థం చేసుకోగలిగే విధంగా, టచ్ చేయగలిగే విధంగా ఉన్న వాటిని మనం కాంక్రీట్ నౌన్స్ అన్నాం కదా. సో ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అంటే ఆపోజిట్, అంటే ఏవైతే ఫిజికల్గా కనిపించకుండా మనము చూడలేని వాటిని, టచ్ చేయలేని వాటిని మనము ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్పి అంటున్నాం. అంటే ద నౌన్స్ విచ్ కెనాట్ బి పర్సీవ్డ్ బై ది హ్యూమన్ సెన్సెస్, మనము మన సెన్స్ ఆర్గాన్స్ ద్వారా చూడలేనటువంటి వాటిని, ఫిజికల్గా అపియరెన్స్ లేనటువంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్పి అంటున్నాం. ఎగ్జాంపుల్స్ ద్వారా ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆనెస్టీ, ఇక్కడ హెచ్ ఉన్నప్పటికీ కూడా హెచ్ ఇస్ ద సైలెంట్ లెటర్ ఇన్ దిస్ వర్డ్. ఆనెస్టీ అని పలకాలి, హానెస్టీ అనకూడదు. సో ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. చూడండి, ఆనెస్టీ అంటే నిజాయితీ. నిజాయితీ మనము ఫిజికల్గా చూడగలమా అండి? జస్ట్ ఫీల్ కాగలము, అంతేగాని అవతల వ్యక్తిలో ఉన్నటువంటి నిజాయితీని మనం గుర్తించగలం. మన మనసు ద్వారా, బ్రెయిన్ ద్వారా గుర్తించగలమే కానీ మన హ్యూమన్ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనము దాన్ని, అదొక వస్తువు కాదు. కాబట్టి ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్, లవ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఎమోషన్. లవ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ ఎమోషన్. సో లవ్ అన్నది మనం ఫీల్ అవ్వగలం, కానీ నా మీద నీకు ఎంత లవ్ ఉందో చూపించు అంటే తీసి చూపించగలమా?
కాదు, లేదు కదా. సో అంటే అది ఒక ఫిజికల్ మెటీరియల్ కాదనమాట, అది ఒక ఎమోషన్. సో లవ్ అనేది ఇక్కడ అబ్స్ట్రాక్ట్ నౌన్. అలాగే హర్ కైండ్నెస్ టువర్డ్స్ అదర్స్ ఈజ్ అడ్మిరబుల్. హర్ కైండ్నెస్ టువర్డ్స్ అదర్స్ ఈజ్ అడ్మిరబుల్. హర్ కైండ్నెస్ దయాగుణం. సో దయ అనేది మనం చేసేటటువంటి పనుల్లో కనిపిస్తుంది తప్ప మనము దాన్ని ఫిజికల్గా ఒక వస్తువులాగా మనము చూడలేమన్నమాట. సో ఇలాంటి వాటిని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్పి అంటాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టైప్ ఆఫ్ నౌన్స్ ఈజ్ కాంపౌండ్ నౌన్స్. అంటే ఇక్కడ కాంపౌండ్ అంటే 2 or 3 వర్డ్స్ కలిపి ఉంటే దాన్ని కాంపౌండ్ నౌన్స్ అని చెప్తాం. అంటే నౌన్స్ మేడప్ ఆఫ్ 2 or more వర్డ్స్. అంటే 2 or 3 నౌన్స్ కలిపి ఒక నౌన్గా కనుక మనం రాస్తే దాన్ని కాంపౌండ్ నౌన్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై క్లాస్మేట్ హెల్ప్డ్ మీ ఇన్ మై హోంవర్క్. ఇక్కడ చూడండి, క్లాస్మేట్ అంటే 2 నౌన్స్ కలిపి ఒక నౌన్గా రాసాం. క్లాస్ అనేది సపరేట్ నౌన్, మేట్ అనేది ఇంకొక నౌన్. సో 2 కలిపి క్లాస్మేట్, ఇది ఒక కాంపౌండ్ నౌన్. అలాగే హోమ్ వేరే, వర్క్ వేరే. సో 2 కలిపి ఒకటిగా రాసాం కాబట్టి దాన్ని కాంపౌండ్ నౌన్ అని చెప్పి అంటాం. నెక్స్ట్, ఐ బ్రష్ మై టీత్ విత్ ఏ టూత్ బ్రష్ 2 నౌన్స్ కలిపి ఒక కాంపౌండ్ నౌన్గా రాశాను. నెక్స్ట్, దే ఆర్ ప్లేయింగ్ బాస్కెట్ బాల్. సో బాస్కెట్ అనేది ఒక నౌన్, బాల్ అనేది ఒక నౌన్. సో 2 కలిపితే కాంపౌండ్ నౌన్ అయింది బాస్కెట్ బాల్ అనేది. సో ఇది కాంపౌండ్ నౌన్స్. 2 or more వర్డ్స్ని కలిపి ఒక్క నౌన్గా చెప్పినప్పుడు దాన్ని కాంపౌండ్ నౌన్ అని చెప్పి అంటాం. ఈ క్లాస్లో ఇంతవరకు మనము వాట్ ఆర్ నౌన్స్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ దేర్, అలాగే ఈచ్ టైప్ ఆఫ్ నౌన్ గురించి తెలుసుకున్నాము, దానికి విత్ ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ కూడా మీకు బాగా చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో అందరూ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో కాబట్టి డెఫినెట్గా మీరు చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని టచ్ చేయండి, అప్పుడే నా అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తున్నాను నేను. సో వాటిని కూడా చూడండి. సో ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా ఉంటే గ్రామర్ మీద మీకు పూర్తిగా పట్టు అనేది వస్తుంది. అండ్ నేను నాట్ ఓన్లీ ఫర్ స్పోకెన్ ఇంగ్లీషు బట్ ఫర్ ఆల్ అకాడమిక్ ఎగ్జామ్స్, అలాగే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీకు ఓవరాల్గా మంచి గ్రిప్ రావాలన్న ఉద్దేశంతో లెంతీ అయినప్పటికీ కూడా ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని కూలంకుషంగా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏదో బ్రీఫ్గా చెప్పడం కాకుండా దాని మీద ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో కాబట్టి కొంచెం లెంత్ అయినప్పటికీ కూడా మీరు సబ్జెక్ట్ మీద కమాండ్ రావాలి అంటే తప్పకుండా పూర్తి వీడియోని చూడాలి. కొంతమంది కొంచెం చూడడం తర్వాత మానేయడం ఇలాగే చేస్తున్నారు, అలా కాదు. ఒక సబ్జెక్ట్ మీకు పూర్తిగా పట్టు రావాలి అంటే పూర్తి వీడియో చూడాలి. అలాగే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఎన్ని లైక్స్ ఎక్కువ వస్తే మనకు అంత వీడియో రీచబుల్ అవుతుందన్నమాట. నాకు ఇంకొన్ని వీడియోస్ని ఇంకొంచెము మంచి కంటెంట్తో రావడానికి నాకు ఒక మంచి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.